ప్రేతాత్మల పెళ్లి ఇది సాంప్రదాయం కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. పేరుకు తగ్గట్టుగానే ఈ ఘోస్ట్ మ్యారేజీలో ప్రేతాత్మలకు పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతి యువకులకు సాంప్రదాయబద్ధంగా గ్రాండ్ గా పెళ్లి తంతు నిర్వహిస్తారు. గతంలో శవాలకు మాత్రమే ఈ తంతు జరిపేవారు. కానీ ఇప్పుడు బతికున్న వారు తమ ప్రేయసి ప్రియులు అర్ధాంతరంగా చనిపోతే వారి శవాలను బయటకు తీసి మరీ పెళ్లి చేసుకుంటుంటారు. పైగా ఈ పెళ్లిలో కన్యాశుల్కం, పేపర్తో తయారు చేసిన నగలు, ఫర్నిచర్, కిచెన్ తో పాటు ఉపయోగించే వస్తువులను వరుడి తరఫున వారికి అందజేస్తారు. సాధారణంగా జరిగే పెళ్లిళ్లలాగానే ఈ ఘోస్ట్ మ్యారేజ్ లో కూడా సంబంధం చూస్తారు. అంతేకాదు, చైనీయులు విశ్వసించే ఫెంగ్ షోయ్ ప్రకారంగా వధూవరుల ఇద్దరి జాతకాలను చూస్తారు. అన్ని కుదిరితేనే ప్రేతాత్మల పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి అబ్బాయి సమాధులను తవ్వి వారి ఎముకలను బయటకు తీస్తారు. వారి ట్రెడిషన్ ప్రకారం పెళ్లి చేసి ఆ తర్వాత ఇద్దరి ఎముకలను ఒకే సమాధిలో పాతి పెడతారు. నార్త్ చైనాలో ఈ సాంప్రదాయం పాటించేవారు భారీ సంఖ్యలో ఉన్నారు.